హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది కాకినాడలోని కుళాయి చెరువు పార్కులో ఉన్న వివేకానంద పార్క్. ఇది కాకినాడలోనే చాలా పెద్ద పార్క్ అండి. సరదాగా పిల్లలతో గడిపినందుకు, ఎంజాయ్ చేయనందుకు బాగా మంచిగా ఉంటుందండి. నానా కొట్టేస్తారు బాబోయ్. మేము ఫ్యామిలీతో వెళ్ళేసరికి ఒక బాబు వాళ్ళ డాడీని దూరం పెట్టి వచ్చేస్తున్నాడండి బయటికి. మీరు పార్క్ చూస్తూ ఉండండి, నేను వెళ్ళి రోడ్డు మీద సిగార్ వేసి వస్తానని చెప్పి వెళ్ళిపోతున్నాడు బాబు. వాళ్ళ డాడీ లోపలికి తీసుకొని వచ్చేసాడండి. తీసుకొని వచ్చేసరికి ఏడుస్తున్నాడు బాగా వాడు. పార్క్ ఎంట్రన్స్ అండి, లెఫ్ట్ సైడ్కి గార్డెన్ ఉంటుంది. చాలా పెద్ద సైజు, చాలా అందంగా కూడా ఉంటుంది. బయటికి వెళ్ళిపోదామా. వాడు లోపలికి తీసుకొస్తూ ఉంటుంటే వాళ్ళ డాడీని నన్ను తీసుకురామాకు అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. ఈలోపు మా పిల్లలిద్దరూ అలాగా రౌండ్లు వేస్తూ మొత్తం ఆ గార్డెన్ ఉన్న ఏరియా అంతా షికార్లు వేస్తున్నారండి. సరదాగా వీకెండ్స్ పిల్లలతో ఎంజాయ్ చేయనందుకు, సరదాగా గడపనందుకు కూడా చాలా బాగుంటుందండి ఈ ఏరియా అంతా. ఈ పార్కు కొన్ని విశేషాలు ఉన్నాయి. అవి ఏంటో కొంచెం నాకు తెలిసిన మట్టుకు చెప్తూ ఉంటాను మీకు. ఇక్కడ ఒక విగ్రహం ఉంటుందండి, అది డొక్కా సీతమ్మ గారి విగ్రహం. ఈవిడ అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఈవిడ ఆకలి అన్న వారికి ఆవిడే అన్నీ వడ్డించి అందరికీ ఆకలి తీర్చేవారు. దాదాపు ఒక 40-50 సంవత్సరాల వరకు నిత్య అన్నదానం చేసేవారండి. జనాలు బాగా ఎక్కువ రావడంతో కొంతమంది వంట వాళ్ళని పెట్టి కూడా ఆవిడే అందరికీ వడ్డించేవారండి. ఆవిడ చేసే అన్నదానానికి ఆస్తులు కూడా అయిపోవడంతో ఆ దేవుడిపైన భారం వేసిందండి ఆవిడ. అదే సమయంలో ఆయన భర్త అయిన జోగయ్య గారు వ్యవసాయం చేస్తూ ఉండగా ఆ పంట పొలంలో బంగారు లంకి బిందెలు దొరకడంతో ఇంకా ఆ రోజు నుండి ఆమె చనిపోయేంత వరకు కుల, మత, జాతి విభేదాలు లేకుండా అన్నదానం చేశారండి ఆవిడ. ఇక్కడ స్కేటింగ్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయండి. కొత్తగా అది రెనోవేట్ చేసి మొత్తం చాలా పెద్దగా కడుతున్నారు అది. ఇది ఏరియా ఒకప్పటి సిద్ధార్థ్ గారి బొమ్మరిల్లు మూవీ లాస్ట్ సీన్ క్లైమాక్స్లో ఒక సాంగ్ వస్తుందండి. ఆ సాంగ్ చిన్న షార్ట్ ఇక్కడ తీశారు. మేబీ ఆ సినిమా చూసిన వాళ్ళందరికీ ఇక్కడ ఈ సీన్ అనేది ఐడియా ఉంటుంది. 2 సీన్స్ వస్తాయండి, ఒకటి సాంగ్లోని అండ్ ఒకటి మూవీ ఎండింగ్లోని వస్తుంది. మీరు ఆ మూవీని చూసుంటే ఏమైనా కమెంట్ చేయండి తప్పనిసరిగా. మేము ఎర్లీగా రావడంతో ఇంకా పార్కుకి చాలా వరకు క్రౌడ్ తక్కువగా ఉంది. మేము వచ్చేసరికి చాలామంది ఫ్యామిలీతో వస్తూ ఉన్నారు పిల్లలతో కలిసి. ఇది కొంచెం 2 months బ్యాక్ వీడియో. ఇప్పుడైతే ఇంకా మొత్తంకి రెనోవేట్ చేశారు, లోపల చాలా బాగుంది. సండే రోజున అండ్ హాలిడేస్కి పిల్లలకు వచ్చినప్పుడు మటుకు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అదర్ డేస్ కొంచెం ఫ్రీగానే ఉంటుందండి, జనాలు అంతగా ఎక్కువ రారు. ఈవినింగ్ 5 నుంచి క్రౌడ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. వివేకానంద స్వామి గారి స్టాట్యూ అనేది. పిల్లలకి స్టేడియం అనేది ఉండదు, ప్లే గ్రౌండ్ అనేది ఏమి ఉండదు. ఎక్కడ దొరికితే అక్కడ ఆడేద్దామని చూస్తూ ఉంటారు. వాళ్ళు పార్కులో ఉన్నంతసేపు ఇంకా వాళ్ళకి రెస్ట్ అనేదే లేదు. కాకపోతే కొంచెం మనం కేర్ తీసుకోవాలి, ఏంటంటే వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలితే మనం బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ ఎలిఫెంట్ని చూసారా, దాని పిల్లతో ఎవరైనా వచ్చి ఏమైనా చేస్తారేమో అని చూస్తూ ఉంటుంది. సరదాగా ఫన్ అండి అది. ఆఫ్రికన్ ఎలిఫెంట్ అండి అది. బేబీ ఎలిఫెంట్ అండ్ మదర్ ఎలిఫెంట్. చూడటానికి ఆ రెండు రియల్గానే ఉన్నట్టు ఉంటాయండి. బేబీ ఎలిఫెంట్స్ బాగా ఆడుకుంటున్నారు మా పిల్లలిద్దరు. ఫొటోస్ కానీ ఏమైనా వీడియోస్ తీసుకున్నందుకు కూడా ఏమి ఇబ్బంది ఉండదండి, ఆ దృష్టిని ఏం చెప్పరు. ఆ ఎలిఫెంట్ చూస్తూ ఉంటే మన మీద కోపంతో చూసి మన మీదకి వస్తున్నట్టు ఉంటుందండి. చెవులు 2 బయటికి పెట్టి మరి చాలా రియలిస్టిక్గా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇంకా అసలు వదలరు ఆ ప్లేస్తో సహా. మా వాడు ఆడుతూ అక్కడ ఉన్న ఆ ఎలిఫెంట్ హార్న్స్ని పట్టుకోవడం, గట్టిగా ఊగడం, అక్కడ ఉన్న సెక్యూరిటీ అయిన వచ్చేసాడు దెబ్బకి. ముందు ఆ బేబీ ఎలిఫెంట్ మీద స్వారీ చేశారు మా వాళ్ళిద్దరు. మా బాబు ఎక్కిన తర్వాత ఈ పాప ఎక్కనందుకు కూడా ట్రై చేసింది. కాకపోతే కొంచెం ఓల్డ్ అవ్వడం వల్ల అవి గుచ్చుకుంటున్నది అది. పిల్లల్ని ఎక్కించేటప్పుడు మటుకు కొంచెం చూసుకుంటూ ఉండండి. ఈ
వీడియోస్ తీసుకున్నందుకు, ఫొటోస్ తీసుకున్నందుకు కూడా చాలా కంఫర్ట్గా బాగుంటుంది అక్కడ. పడిపోద్దాము. నిజంగా ఎలిఫెంట్ వాడిని తొండ మీద తీసుకెళ్తున్నట్టు ఉంటుంది. వాటిలాంటి పిల్లల వరకు వెయిట్ కంఫర్ట్గానే ఉంటుందండి, అది మోయగలదు. మరీ పెద్దవాళ్ళు ఎక్కితేనే చాలా ఇబ్బంది. ఆ తొండంతో పాటు మనం కింద ఉంటాం. తిడతారు. వాడు ఆడుతూ ఆడుతూ బాగానే ఉంది, కానీ మళ్ళీ ఆ పైన ఉన్న హార్న్స్ పట్టుకొని వాటిని ఊగడం అక్కడే. ఈ టైంలోనే సెక్యూరిటీ వచ్చి తిడతాడు వాడిని. వద్దు వద్దు అని చెప్తున్నా సరే ఆ తొండను పట్టుకొని ఆ హార్న్స్ పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు వాడు. అరే ఇరిగిపోతుంది, వదిలి దిగు. వాడు చెప్తే వినలేదు. ఆ సెక్యూరిటీ వచ్చి ఆయన దాన్ని పట్టుకోకు, విరిగిపోతుంది, తీసుకెళ్ళిపోతాను నన్ను అన్నాడు. పార్క్ అంతా రౌండ్ అయినందుకు చాలా ఎనర్జీ ఉండాలి, కానీ ఆటోమేటిక్గా అక్కడ వాతావరణానికి సెట్ అయిపోద్ది. ఫ్రీగా ఒక 2-3 రౌండ్స్ అయినా వేయగలము. కాకినాడ సరౌండింగ్ సంబంధించి వాటర్ కూడా అందులోనే స్టోరేజ్ అవుతూ ఉంటుంది. అందులో బోట్ షికార్ కూడా ఉండేది, కానీ అందులో ఒక పర్సన్ పడిపోవడం, తాగి డ్రింక్ చేయడం వల్ల పడిపోయాడు. అప్పటి నుంచి అది కూడా క్లోజ్ చేశారు. అందులో అయితే స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, అండ్ స్కేటింగ్ స్టేడియం, అండ్ లైబ్రరీ, జిమ్, ప్లే గ్రౌండ్ కూడా ఉన్నాయండి. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.